జనగామ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులంతా సిద్ధంగా ఉన్నారు. బైపాస్ నుంచి జనగామ పట్టణం వరకు భారీ బైక్ ర్యాలీతో గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు. నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆయన సన్మానించనున్నారు. ఇక అనంతరం వారికి దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు కేటీఆర్ టూర్ ఏర్పాట్లను మాజీ మంత్రులు ఎర్రబెల్లి రాజయ్య పరిశీలించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ సర్కారు డైవర్ట్ రాజకీయాలు చేస్తుందని ఎర్రబెల్లి రాజయ్య నిప్పులు చెరిగారు. కేసీఆర్, హరీష్ రావును బద్నాం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఎస్ వెంకటేష్, ఇవాళ జనగామ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే మనం చూసాం మహబూబాబాద్ జిల్లాలో జరిగినటువంటి సర్పంచ్ల అభినందన సభ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. పూర్తిగా పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కనిపించింది. అదే ఇవాళ జనగామలోనూ మరొకసారి కనిపించే అవకాశం మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో జనగామ పట్టణం అంతా కూడా గులాబీమయమైంది. జనగామ జిల్లాకు చేరుకున్న తర్వాత కేటీఆర్ గారు ఇక్కడ బైక్ ర్యాలీ ద్వారా ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి భ్రమర సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి వాళ్లకు సన్మానం చేస్తారు. వాళ్ళను ఉద్దేశించి, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన దిశా స్థాయిలో జనగామ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం కూడా మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జిల్లా నాయకులు ఉన్నారు. సుందరరామరెడ్డి గారు, ఇవాళ కేటీఆర్ పర్యటన ఎలా కొనసాగే అవకాశం ఉంది? పూర్తిగా పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహం ఉంది? పూర్తిగా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ బలపరిచిన వాళ్ళు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో గెలుపొందినటువంటి నేపథ్యంలో ఇవాళ పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా గత నెల నవంబర్ 26వ తారీఖు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జనగాం రావటం జరిగింది. ఆ రోజు కార్యకర్తల ఉత్సాహం చూసి, నాయకుల ఉత్సాహం చూసి సర్పంచ్ ఎలక్షన్లో దాదాపుగా మనమే మెజార్టీ సాధిస్తామని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. వారి మాట నిజమైంది. ప్రజల నుంచి ఆశీర్వాదం దొరికింది. కార్యకర్తల కష్టం, నాయకుల యొక్క ప్రోత్సాహం ఇవాళ కలగలిపి జనగాం జిల్లాలో దాదాపుగా 12 మండలాలు ఉంటే మెజార్టీ మండలాల్లో 60 నుంచి 70% సర్పంచులు, 60 నుంచి 70% ఓటింగు వేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగానే జనగాం జిల్లాలో జనగాం నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే 3 మండలాలు క్లీన్ స్వీప్ అయినాయి. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలో 3 మండలాలు ఉంటాయి, 2 మండలాలు క్లీన్ స్వీప్ అయినాయి. అలాగే స్టేషన్ గన్పూర్లో కూడా పోరాట పటిమ చూపెట్టిళ్ళు కార్యకర్తలు, నాయకులు. అట్లనే ఇప్పుడు కేటీఆర్ గారు మనకి జనగాం బైపాస్ నుంచి జనగాం చౌరస్తా మీదుగా నెహ్రూ పార్క్ నుంచి భ్రమరాంబ ఫంక్షన్ హాల్ దాకా బైక్ ర్యాలీ జనగాం జిల్లాలోని కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. దాదాపుగా నిన్నటి నుంచే ఇక్కడ చాలా కోలాహలం జరుగుతుంది జనగాం టౌన్లో. ఇక కేటీఆర్ రాక కోసం జనగాం జిల్లా వేచి చూస్తుంది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాబట్టి. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తే, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే పూర్తి స్థాయిలో ఎలాంటి రిజల్ట్ ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ప్రజలు ఏ విధంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల? కారు కనబడితే కేసీఆర్ గారు కనబడతారు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసే పల్లెలలో ఈ 2 సంవత్సరాలు వీళ్ళు చేయలేదు, 6 గ్యారంటీలు ఎగనామం పెట్టిలు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పిలు. గుర్తుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే కారు కనబడితే కేసీఆర్ కనబడతారు. ఆటోమేటిక్గా కేసీఆర్ని పోగొట్టుకున్నాం అనే ఫీలింగ్ గ్రామాలలో వచ్చింది. వారు చేసిన పంచాయతీలే కానీ తండాలని పంచాయతీలు చేయటము, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇవ్వటము, సెక్రేషన్ షెడ్లు, నందనవనాలు, అవన్నీ ఇప్పుడు ప్రజలకి గుర్తొస్తున్నాయి. పొరపాటు చేసుకున్నాం అనే ఒక కాన్షియస్లో ప్రజలు ఉన్నారు. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీ పెడితే మాత్రం ఈ జిల్లాలో దాదాపుగా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశమే ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో జనగాం జెడ్పీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పడే అవకాశం ఉంది. కాబట్టి
రాష్ట్రంలో ఇప్పుడు 3 చూస్తుంటే మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంటారు. ఎందుకంటే గ్రామాలలో వాళ్ళకి ట్రెండ్ అర్థమైంది. ఇక్కడ కేసీఆర్ని గుర్తు తెచ్చుకుంటారు అనే ఒక ట్రెండ్ అర్థమైంది. మున్సిపాలిటీలో మా భవిష్యత్తు ఏందని వాళ్ళు వెతుకుతున్నట్టుగా కనిపిస్తాను. మనతో పాటు బాబులు శ్రీకాంత్ ఉన్నారు, జనగామ జిల్లా నాయకులు. ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదే పై చేయి ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా భావించారు. అదంతా రివర్స్ అయ్యి జనగామ లాంటి జిల్లాలో పూర్తి స్థాయిలో వాళ్ళ బీఆర్ఎస్ బలపరి, దాంతోపాటు వాళ్ళ కేటీఆర్ గారి రాకకు సంబంధించి కూడా జనగామ జిల్లా ఎలా ఎదురు చూస్తుంది? ముందుగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయిన కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటున్నాము. అలాగే నెల రోజులుగా వీరోచితంగా పోరాడి విజయం సాధించిన మా అభ్యర్థులు, వార్డు మెంబర్లు, సర్పంచులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే మేము ఓట్ల రేషియో కావచ్చు, మేము గెలుపొందిన స్థానాలు కావచ్చు, మేము గెలుపొందిన స్థానాలు సంపూర్ణ మెజారిటీతో గెలిపొందినాం, ఎటువంటి అనుమానం లేకుండా. మేము కోల్పోయిన స్థానాలు త్రుటిలో కోల్పోయినాం. 10 ఓట్లు, 15 ఓట్లు, 8 ఓట్లు, 5 ఓట్లు, ఎక్కడ చూసినా కూడా జిల్లా వ్యాప్తంగా మేము కోల్పోయిన స్థానాలు త్రుటిలో కొద్దిగా వెంట్రుక వాసితోటి కోల్పోయాము. గెలిచినవి మాత్రం సంపూర్ణ మెజారిటీతో, తిరుగులేని మెజారిటీతో గెలిచాము. సో అది చాలా ఆనందించదగ్గ విషయం. ప్రతిపక్షంలో ఉండి ఈ స్థాయి, ఈ రేంజ్ గెలుపు అనేది మామూలు విషయం కాదు. కాబట్టి దీన్ని మేము ఒక పండుగ వాతావరణంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, దయాకర్ రావు గారు అండ్ రాజయ్య గారి ఆదేశాల మేరకు దీన్ని ఒక 3 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ ఒక పండుగ వాతావరణం వచ్చేసింది జనగాంలో మొత్తం. సో భారీ వెల్కమ్ చెప్పి చాలా గ్రాండ్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. సో దానికోసం మాత్రం రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే పోరాట పటిమ, ఇదే స్ఫూర్తితోటి కార్యకర్తలందరూ కష్టపడి విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది? ఓటర్లకు సంబంధించి, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన విధానం ఎట్లా ఉంది? ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన 2 ఏళ్లు పూర్తయినటువంటి పరిస్థితి. గత డిసెంబర్తో చూస్తే 2 ఏళ్లు పూర్తయిపోయినటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఎలా ఉంది ప్రజల అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పట్ల? ఎందుకంటే 2 ఏళ్ల కాలంలోనే వ్యతిరేకత మూట కట్టుకుంది, ప్రజా విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలో ఏమనుకుంటున్నారు ప్రజలంతా? మేము కాన్వాసింగ్ ప్రచారంలో చేస్తున్నప్పుడు కూడా, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రజలతోటి కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. ఎందుకంటే ఇప్పటి వరకు రైతు బంధు వేయకుండా ఎగ్గొట్టిండు. అట్లాగే యూరియా బస్తాల కోసం ఎంతమంది రైతులు యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళు రాత్రిపూట చలిలో లైన్లు కట్టి, మొన్న వీడియోలో చూస్తే యూరియా బస్తా కోసం వస్తే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లను పెట్టి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక డబ్బులు ఇచ్చేస్తే తీసుకొచ్చి బాయ్కాట్ వేసిపోయేవాడు యూరియా బస్తాలు. సో తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. వచ్చే ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి ఇంకా తగిన బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణానికి సంబంధించి ప్రజల మూడు ఎలా ఉంది? ఒకవేళ మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తే ఎట్లాంటి తీర్పిస్తారు ప్రజలు బీఆర్ఎస్కి? ఇరుగు సిద్ధులండి బీఆర్ఎస్ యువజన నాయకులు. కంపల్సరీ పల్లారాజేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మా అభివృద్ధి ప్రదాత, ఆరోగ్య ప్రదాత పల్లారాజేశ్వరరెడ్డి గారిని మన జనగామ మున్సిపాలిటీ కాదు, నియోజకవర్గ ప్రజలు కూడా ఏంటంటే, సార్ వస్తున్నాడంటే ఇన్ని రోజులు మాకు సార్ లాంటి మంచి మనిషి లేడు, సార్ లాంటి ఏది అడిగినా కూడా ఏదన్నా కూడా లేకుండా ఇస్తాడు. కంపల్సరీ సార్ లాంటి మంచి వ్యక్తి వచ్చిండు మాకు అన్ని ప్రజలు. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. కేటీఆర్ గారు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పల్లారాజేశ్వరరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి అందరినీ మున్సిపాలిటీలో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఇది మొత్తంగా చూస్తే గ్రామాలకు సంబంధించి చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు, బీఆర్ఎస్ కు బలమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో పార్టీ గుర్తులుంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే పార్టీ గుర్తులుంటాయి. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే సమాధానం ప్రజలు ఇస్తారన్నటువంటి విశ్వాసాన్ని జనగామ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేస్తా ఉన్నారు. కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే భ్రమరాంబ ఫంక్షన్ హాల్కు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు సంబంధించినటువంటి అభినందన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొని పార్టీ కార్యకర్తలకు, శ్రేణులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తారు. పార్టీకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడాలన్నటువంటి కేటీఆర్ గారు చేస్తారన్నటువంటి అభిప్రాయాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు చేస్తా ఉన్నారు. ఓ టు స్టూడియో. ఓకే, రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.